చూపించాడు కాదు ఆయనకి చూపించిన నమ్మతలేడు ఆడు కలుగుతుందిరా నెక్స్ట్ మైకేల్ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం కంటెంట్ మాత్రం క్రేజీగా వచ్చింది. లక్ష్మీ చాట్ బండార్ ఇక్కడైతే గప్చుప్ మాత్రం క్రేజీ ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇంతకు ముందే ప్లేట్ అయితే తిన్నాము. మా ఫ్రెండ్స్ ఇక లోపల కూర్చున్నోడు కూడా తిన్నాడు. ఆడైతే ఫుల్ బోరాన్ అంటున్నా. నీకు ఎట్లా అనిపించింది ఇక్కడైతే? అరే కనీరా, అరే నవ్వగరా కనీరా. సుభాష్ నగర్ కాలనీలో ఫస్ట్ మెయిన్ రోడ్ నుంచి స్ట్రేట్ వస్తే మనకు ఈ గప్చుప్ బండి అయితే మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఇంకోసారి అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? వికారాబాద్ నుంచి మీరు స్టేషన్ నుంచి వచ్చినా దగ్గర అవుతుంది, ఇక్కడ మార్కెట్ నుంచి వచ్చినా దగ్గర అవుతుంది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి నలుమూలలో ఉంది ఈ షాప్. అదే ఎక్కడి నుంచి రైడ్ కొట్టాలి అసలు? దీనికి మనము ఎండ్ పాయింట్ అనేది ఉంటది కదా, మెయిన్ పాయింట్ స్టేషన్ రోడ్ నుంచి స్ట్రేట్ వచ్చేస్తే మీకు చాట్ బండార్ కనిపిస్తుంది. రైట్ సైడ్ లో సినిమా శైలజా టాకీస్ నుంచి స్ట్రైట్ గా వచ్చేసేయాలి. ఫస్ట్ షాప్ ఇక్కడ షాప్ రెండు ఉంటాయి, కానీ ఫస్ట్ షాప్ ఇక్కడ లక్ష్మీ చాట్ బండార్. ఫ్రెండ్స్ విన్నర్ కదా, ఇప్పుడే మనం ఇక్కడైతే విజిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వికారాబాద్ లో అయితే మాక్సిమం ఇక్కడ రావాలి. యాక్చువల్లీ ఇది మంచిగానే నడుస్తుంది, మంచిగానే ఫేమస్ ఇది యాక్చువల్లీ. ఇంకా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్. నేను మీ గుండు ఫ్రాంక్. ఈ రోజు అవుతుంది. నువ్వు ఏడు ఉంటావు చెప్పు ఒకసారి. కాలనీ ఈ రోజు ఉండడు, సాయంత్రం వరకు నువ్వు ఆడ ఉంటాయేమో చూడు. అమ్మా ఇది ఎంత స్కాన్ చేసి వెళ్ళిపోతా. ఎంత అమ్మా? చేయి ఒక 100-200 ఎంత చేస్తావు? చెయ్యి 500 ఇచ్చిపోతా. పోయేదేముంది. నోట్ వద్దు, స్కాన్ చేయి. ఆ నోట్ నువ్వే పెట్టుకో. సరే అమ్మా స్కాన్ అయినా చేస్తా. వీడైతే ఈరోజు బలిగిపోతాడు. ఈ రోజు ఉంటాడేమో చూడు అమ్మా, ఈ రోజు ఉంటాడేమో చూడు. మీరు మీ గల్లీలో ఉంటాడేమో చూడు. ఈ రోజు నెక్స్ట్ టైం పానీపూరి తింటాడేమో, మీరు ఈడ చెక్ చేయండి. వీడు ఉండడు ఇక. సరే ఇక చూస్తా. ఈ రోజు అయితే అయిపోయింది. వీడు నాకు చిల్లరగాడు అంటాడా? వీడు ఎవడో తెలియకుండా మాట్లాడతాడా? అరే విప్రో ఎంప్లాయీ రా హౌలాగానే. నేను అట్లా కాదమ్మా, నా దగ్గర చేంజ్ లేదు. మొన్ననే ఆ దగ్గర అమ్మినాం మేము. అమ్మ పోయిండు ఆడు, లేకపోతే చచ్చిపోతాడు నా చేతిలో ఈరోజు. సరే నేను అన్ డబ్బులు కూడా కొడుతున్నా. ఆడేమో అనుకుంటుండు. వాళ్ళది కూడా కొట్టేస్తా. ఎంత అమ్మా? 40? 100 అంటే సరే ఇక ఎక్స్ట్రా టిప్పు కూడా కొట్టేస్తా 200. రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. నువ్వైతే ఈ రోజు ఎక్కడి వరకు పోతుందో అంత దూరం వరకు పోతా. ఖరాబ్ చేయొద్దని నేను మనసు మంచిదన్నా. కానీ వీడు ఏందన్నా చిల్లరగా అంటాడు. చిల్లరగా అన్న మీరు చెప్పండి, నేను చిల్లరగానా? చెప్పండి. అంటే అది అవునా? అన్న కూడా అవునంటుండ్రా. ఎవరికి ఎవరు తీసుకున్నాడు? బలుగుతుంది. వీడియో వెలుగుతుంది. వీడియో నేను మాట్లాడింది గట్టిగా మాట్లాడక చేసుకోక అర్థమైందా? సరే డబ్బులు కొట్టడం చేత కాదు కానీ మూత బరువు చూపించాడు కాదు, ఆయనకి చూపించిన నమ్మతలేడు ఆడు. కలుగుతుందిరా నెక్స్ట్ పోయి వస్తా అమ్మ మరి. మైకేల్
రైట్ రైట్ అదే మన పాత బస్తీ రైట్ వస్తున్నా సరే మరి మొత్తం తెలుసా